KL deemed to be university. మందెక్కువైందో లేకపోతే ఏం జరిగిందో ఏకంగా PVNR ఎక్స్ప్రెస్ హైవే మీదకి వెళ్ళి ఊరుకున్నాడా? ఏకంగా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అక్కడ వైర్ పెట్టుకుని వేలాడాడు. ఇది ఓ మందుబాబు హైదరాబాద్లో చేసిన హల్చల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. ఎందుకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఒకసారి చూడొచ్చు. ఆ వ్యక్తికి సంబంధించి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం సృష్టించాడనేది. హైవే మీదకి వెళ్ళాడు. హైవే మీదకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కిందకు దూకేసే ప్రయత్నం చేశాడు. ఈ కథనం రిక్వెస్ట్ డిస్టర్బింగ్ విజువల్కి సంబంధించి ఆ స్క్రిప్ట్ ప్లే చేద్దాం. ఈ కథనం మీద కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఆ ఫ్లైఓవర్ మీదకి చేరుకున్న తర్వాత కిందకు దూకేసే ప్రయత్నం. అది మందు తాకిన తర్వాత జరిగిన ఇబ్బందా లేకపోతే ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయి మనకు క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఒకసారి మీరు చూస్తే అక్కడికి ఎక్కిన తర్వాత వైర్ పట్టుకుని వేలాడాడు. ఒక్కసారి చూడండి, అదుగు ఆ రెడ్ సర్కిల్లో మీరు చూస్తున్నారు కదా, ఆ రెడ్ సర్కిల్లో ఆ వైర్ పట్టుకుని వేలాడిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు. అక్కడ వాళ్ళందరూ అలర్ట్ అయ్యి కారు కవర్ ఉంటుంది కదా, ఆ కారు కవర్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళు అంతకాడు కింద పడిపోకుండా ఆ కారు కవర్ పట్టుకున్నారు. మీరు చూడొచ్చు అక్కడ మొత్తం పూర్తిగా కారు కవర్ని పట్టుకుని వాళ్ళు అలాగే వచ్చినారు. ఎప్పుడైనా కింద పడితే ఆ మనిషి ప్రాణం పోకూడదు అంటూ కూడా. మీరు ఒక్కసారిగా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నాకెందుకులే అని చెప్పి వదిలిపోతున్న వాళ్ళు 100 మంది ఉన్నారు అక్కడ. కానీ కొంతమంది మాత్రం అతగాన్ని ఎలాగైనా కాపాడాలి అనే ఒకే ఒక ఇంటెన్షన్తో అలాగే పట్టుకుని ఉన్నారు. సుమారుగా ఒక గంట సేపు ఆ ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. ఎక్కడ పడిపోతాడు అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళారు. ఒకరు చేయి కలిపారు. ఆ కార్ షీట్ని అలాగే పట్టుకున్నారు, ఆ కార్ కవర్ని అలాగే పట్టుకున్నారు. ఎప్పుడైనా కింద పడిపోతే ఎక్కడ ప్రాణం పోతుందో, ఎక్కడ గాయాలవుతాయో, ఎక్కడ ఏం జరుగుతుందో భయంతో వాళ్ళు అలాగే పట్టుకుని ఉన్నారు ఆ కారు కవర్ని. ఆ తర్వాత అతగాడు దాని మీదకి దూకేయడం జరిగింది. దూకిన క్రమంలో వాళ్ళందరూ కూడా కాపాడిన పరిస్థితి. ఒకసారి చూడొచ్చు ఎటువంటి హల్చల్ సృష్టించాడనేది. అసలు ఇంతకీ అక్కడికి ఎలా చేరుకున్నాడు? హైవే ఎక్స్ప్రెస్ మీదకి చేరుకున్న తర్వాత ఆ వైర్ల మీదకి ఒకసారి చూస్తే మీరు అక్కడ చేరుకొని ఎటువంటి హడావడి సృష్టించాడు. ఆ వైర్లు పట్టుకొని వేలాడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కిందకు దూకే ప్రయత్నం మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సమాచారం అంటే ఆ ఘటనకు సంబంధించి ఏదో అనుమానం వచ్చింది వాళ్ళకి, ఈ వ్యక్తి ఏదో చేయబోతున్నాడు, ఇక్కడ ఏదో తేడా కొడుతోంది, ఈ వ్యక్తి ఎలాగైనా ఇబ్బందికర వాతావరణానికి దిగుతాడు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఒక్కసారి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దేనికోసం తాగడం అనే క్వశ్చన్ ఎవరు అడిగారు అనుకోండి, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి అంటూ కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తనని తానే మర్చిపోయి తన ప్రాణాలని తానే రిస్క్లో పెట్టుకుంటున్న ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైనా తెలుసు అంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, బతికాడు. అంతమంది ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10ల సంఖ్యలో అక్కడ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఈరోజు ప్రాణాలతో ఉన్నాడు. లేకపోతే ఈరోజు ఆ కుటుంబం ఏమైపోవాలి, ఆ మనిషి ఏమైపోను? ఒకవేళ బ్రతుకున్నా ఎటువంటి గాయాలు అవుతున్నా ఒక్కసారి ఆలోచించండి. అంత హైట్ ఉంటుంది, దాదాపుగా ఒక 60 అడుగులు ఉంటుంది అనుకోవచ్చా, సుమారుకి ఇంకా ఎక్కువ ఉంటుందేమో. అంత ఎత్తు నుంచి కిందకి పడ్డాడంటే ఏమైనా ఉంటుందా? మనిషి అనేవాడు ఉంటాడా? దేనికి ఇదంతా? అట్ ద సేమ్ టైం ఆ హైవే మీదకి వెళ్ళే క్రమంలో కూడా మీరు చూస్తే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి. ఇంత జరుగుతున్న క్రమంలో
అసలు అంత అక్కడ ఏ టైం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఎప్పుడు జరిగింది ఈ ఘటనకు సంబంధించి అక్కడ స్థానికులే ఉంటున్నారు? లక్తాపూర్లో మందబాబు వీరంగం సృష్టించారు. ముఖ్యంగా ఈ ఘటన చూసిన తర్వాత అందరూ మానవత్వం ఇంకా బతికే ఉందని కూడా అందరూ మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన అనేది జరిగింది. మందుబాబు పూర్తిగా మందు ఎక్కువ అవడంతో ఈ ఘటన జరిగిందనేది భావించవచ్చు. ముఖ్యంగా పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయ్యేటువంటి పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఉంటుందో అక్కడ ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే అలో ఉంటుంది. అలాంటిది తిని ఏ విధంగా వెళ్ళాలనేది కూడా ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉన్నది. కానీ తాను అక్కడ చివరి అంచులకు ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి చివరి అంచులకు దగ్గర నిలబడ్డాడు. ఒక్కసారిగా జారటంతో పక్కన ఉన్నటువంటి కరెంటు వైర్లను పట్టుకొని దాదాపు 10 నిమిషాల పాటు గాల్లోనే తేలారు. ఇది గమనించినటువంటి కింద ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి ప్రయాణికులు ఇది గమనించి వాళ్ళు వెంటనే అప్రమత్తమై కారుకు మనం వాడేటువంటి కవర్ ఏదైతే ఉంటుందో ఆ కవర్ ని వెంటనే అందరూ కూడా పట్టుకొని ఆయన కింద పడే ప్లేస్ ఏదైతే ఉందో పైనుండి కింద పడే ఎగ్జాక్ట్ అక్కడే నిల్చొని దాదాపు 10 మంది వరకు అక్కడ టీమ్ గా ఏర్పడి కవర్ ని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఆయన అందులో పడేంత వరకు కూడా చేశారు. ఒకవైపు తప్పతావి ఈ విధంగా చేసినప్పటికీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం మానవత దృక్పథం కనిపించిందని చెప్పుకోవచ్చు. సో ఆయన ఎందుకు వెళ్లారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. జనరల్ గా పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే అనుమతి ఉంటుంది. అలాంటిది ఈయన ఏ విధంగా వెళ్లారు అన్నది కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. దాదాపు గంట సేపు ఈ హైడ్రామా చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కావచ్చు, కొంత ఇబ్బంది వాతావరణం నెలకొన్నది. మందు తాగి ఈ విధంగా పట్టపగలే హైదరాబాద్ మీద ఈ విధంగా వీరంగా సృష్టిస్తే అటు కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కరెంటు వైర్లను పట్టుకొని దాదాపు 10 నిమిషాల పాటు గాల్లో తేలారు. దీంతో అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రయాణికులు అప్రమత్తం వెంటనే కారుకున్న కవర్ ని తీసి అక్కడ అందుబాటులో కారు కవర్ ఉండడంతో అది తీసి వెంటనే పట్టుకున్నారు. మన సినిమాలో సీన్స్ ఏ విధంగా ఉంటుంది అదే సీన్స్ ఈ రోజు మనకు రియల్ లైఫ్ లో రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. అందరు కూడా సినిమాలో చూస్తూ ఉంటాం, ఎవరైనా చిన్నపిల్లలు పడిపోతున్న క్రమంలో కౌశలపతి ఆపదలో ఉన్నవాళ్ళు